సునీత గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో సాగునీటి రంగం పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగనీరు సాగునీరు అవసరాల కోసం అప్పర్ పెన్నర్ ప్రాజెక్టును మా రాప్తా నియోజకవర్గంలో నిర్మించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు పరిధిలో వర్షాలు సరిగ్గా రాక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వలసలు వెళ్లే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఈ విషయాన్ని తన పాదయాత్రలో భాగంగా ప్రాజెక్టు సమీపంలో బస చేసి ప్రాజెక్టును సందర్శించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన జీవో నంబర్ 59 ప్రకారం సుమారు 804 కోట్ల నిధులతో సోమరవాన్లపల్లి పుట్టకనం రిజర్వాయర్లు నిర్మాణంతో పాటు జీడపల్లి పేరూరు మధ్య 54 కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేపట్టారు అధ్యక్ష. అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ క్రమంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారితో 592 కోట్లతో ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించి సుమారు 28% మేర పనులు అనగా కాలువ నిర్మాణంతో పాటు 4 పంప్ హౌసులు సోమరవాన్లపల్లి రిజర్వాయర్ పనులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టి కొత్తగా 3 ప్రాజెక్టులను నిర్మిస్తామని గొప్పలు చెప్పి 1 ఎకరా భూసేకరణ కూడా చేయకుండా రైతులు తీవ్ర అన్యాయం చేయడం కాకుండా నేడు చిలక పలుకులు పలుకుతున్నారు అధ్యక్ష. 53 కిలోమీటర్ల కాలువతో పాటు 2 జలాశయాలు నిర్మాణానికి 1000 ఎకరాలకు పైగా భూసేకరణ అవసరం కాగా కేవలం 95 ఎకరాలకి 5 కోట్ల వరకునే చెల్లించారు అధ్యక్ష. ప్రస్తుతం 67 ఎకరాలకి భూసేకరణకు చెల్లింపుల కోసం 14,50,00,000 కోట్లతో CFMS ద్వారా బిల్లులు అప్లోడ్ చేశారు అధ్యక్ష. వెంటనే ఈ 14,50,00,000 నిధులు కూడా విడుదల చేసి రైతులకు ఇవ్వాలని మంత్రి గారిని కోరుచున్నాను అధ్యక్ష. ఇంకా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ భూములకి ఈనాటి ధర ప్రకారం పరిహారం మంజూరు చేసి ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభించాలని రైతుల తరపున కోరుచున్నాను అధ్యక్ష. ఈ జీడపల్లి అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి అయితే అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ క్రింద ఉన్న 10,000 ఎకరాలకు ఆయకట్టుతో పాటు మరో 15,000 ఎకరాలు కూడా ఆయకట్టు సాగు వస్తుంది అధ్యక్ష. మా నియోజకవర్గం ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కేటాయించిన నిధులు సరిపోవు అధ్యక్ష. అంచనాల ప్రకారం నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులు కూడా ఎప్పటిలోగా పూర్తి చేస్తారని తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులను కూడా కోరుచున్నాను అధ్యక్ష. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాది, మీరు మీ జిల్లా అడుగుతున్నారు. మంత్రి గారు ప్రిపేర్ అయ్యి రావాలి కదా.